మగువల మనసు దోచే అద్భుతమైన రంగులు, సరికొత్త డిజైన్‌లతో మీ సిరిమల్లె చీరలు. మున్నూరు కాపు కులం పైన కుట్రలు కుతంత్రాలు చాలా జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా మొన్న ఏదైతే కులగణనలో 3.9 చూపెట్టడమే కాకుండా ఈరోజు ఏదైతే బడుగు బలహీన వర్గాల నాయకునిగా మున్నూరు కాపులకు ముద్దుబిడ్డగా ఈరోజు ఏదైతే బండి సంజయ్ గారు మరి రాష్ట్ర స్థాయి నుంచి కేంద్ర స్థాయి వరకు ఒక చిన్న కౌన్సిలర్ నుంచి ఎదిగి ఈరోజు మరి కేంద్ర ప్రభుత్వంలో హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ గారిని కుట్రలు కుతంత్రాలతో వారి కొడుకు పేరుతో ఈరోజు జరుగుతుందని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఎక్కడైనా బడుగు బలహీన వర్గాల నేతలు కొద్దిగా ఎదిగితే వారిని దిగజార్చడానికి దించడానికి చాలా ఇటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. దాన్ని ఈరోజు సమాజంలో ఉన్న 40 లక్షల మున్నూరు కాపులు ముక్త కంఠంతో ఖండిస్తూ ఉన్నాం. నిజంగా బండి సంజయ్ గారు ఏదైనా వారి కొడుకు కానీ ఏదైనా కేసులల్లో ఏదైనా నిజంగా ఉంటే చట్టం చూసుకుంటుంది. చట్టం ఏదైతే దాన్ని జరగముందే మరి గోరంతలు కొండంతలు చేసి ఈరోజు సోషల్ మీడియాలో కానీ ఎక్కడ పడితే అక్కడ ఆయన మీద ఆరోపణలు చేస్తూ దుమ్మెత్తిపోయడం మున్నూరు కాపులుగా మేము ఖచ్చితంగా ఖండిస్తా ఉన్నాం. ఏదైతే బండి సంజయ్ గారు వెంట ఈరోజు 40 లక్షల మున్నూరు కాపులు నిలబడతారు. ఈరోజు మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా సర్దార్ పుట్టం పురుషోత్తములుగా మేము ఖచ్చితంగా ఈ విషయంలో బడుగు బలహీన వర్గాల పైన కుట్రలుగానే మేము చూస్తాం తప్ప మరి అది కుట్రకోణం తప్ప ఇంకేం మరొకటి కాదని ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు పటేల్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొండదేవి పటేల్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, బడుగు బలైన వర్గాల నుండి వచ్చిన బీసీ మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన బండి సంజయ్ గారి కుటుంబంను టార్గెట్ చేస్తూ గత కొన్ని రోజుల నుండి కూడా ఆయన ప్రతిష్టను దెబ్బతీసేలా కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు. మరి వారు కూడా ఒక కౌన్సిలర్ నుండి ఒక ఎంపీగా 2 సార్లు గెలిచి మరి ఈరోజు బడుగు బలైన వర్గాల బిడ్డగా ఈరోజు ఒక వ్యక్తిగా వారికి ఉన్నత స్థానం ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు కల్పించడం జరిగింది కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా. మరి వారిని మేము ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో పోయిన ఎన్నికల్లో కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళిన వ్యక్తి. మరి అప్పటి నుండి కూడా ఎన్నో కేసులను వారి కుటుంబం జరుగుతున్న దాడులను ఎదుర్కొంటూ ఇప్పటిదాకా కూడా రావడం జరిగింది. ఇంకా ముందు కూడా వారి ప్రతిష్టను దెబ్బతీసేలా ఈరోజు వారి కుటుంబంలోని వారి మీద వస్తున్న కేసులు పెట్టి అన్నిటినీ వారు ఎదుర్కొంటే ఈరోజు రావడం జరిగింది. కానీ ఈరోజు ఆయన పరువు ప్రతిష్టను దెబ్బతీసేలా ఒక బీసీ బిడ్డగా వారిని ఒక్క రోజులో పేపర్లలో సోషల్ మీడియాలో మరి ఏదైతే నరేంద్ర మోడీ గారు ఈరోజు ఒక పెద్ద బహిరంగ సభ జరుగుతుంది తెలంగాణలో, మరి రేపొద్దున వారి ప్రతిష్టను దెబ్బతీసి ఒక ముఖ్యమంత్రి స్థాయికి ఎదుగుతారేమో అన్న దాని కొద్దీ మరి ఎప్పుడో పెట్టిన కేసులను ఈరోజు తీసుకొచ్చి మరి ఈరోజు వారి ఎంతో దెబ్బతీసేలా ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు. దానికైతే మేము తెలంగాణలో రాష్ట్రంలో ఉన్న బడుగు బలైన వర్గాలు ఒక మున్నూరు కాపులమే కాదు, ఈరోజు ఒక కౌన్సిలర్ నుంచి వచ్చి ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఎదిగిన వ్యక్తికి ఈరోజు అన్ని కులాలు ఈరోజు అందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో అండగా ఉన్నారు. దానిలో ఈరోజు మొదటగా మా మున్నూరు కాపు బిడ్డగా ఈరోజు ఒక వ్యక్తిగా బీసీ బిడ్డగా ఈరోజు వారికి మా మున్నూరు కాపు సంఘాలందరూ కూడా ఒక జేఏసీ అని దాని తరపున మేమందరం కూడా ఈరోజు కూర్చుండి ముక్త కంఠంతో మేము ఖండిస్తున్నాము. ఏదేమైనా కేసులు ఉన్నా కూడా తప్పకుండా న్యాయంగా వారు ఎదుర్కొంటారు. మేము బండి సంజయ్ గారి కుటుంబానికి మున్నూరు కాపులంతా అండగా ఉంటాము. బీసీలు ఈరోజు అన్ని వర్గాల ప్రజలందరూ కూడా అండగా ఉంటామని తెలియజేస్తున్నాను. అదేవిధంగా మున్నూరు కాపు వర్కింగ్ ప్రెసిడెంట్గా పెద్దలందరూ కూడా నన్ను నియమించడం జరిగింది. మరి ఈరోజు మా బీజేపీ పార్టీలో ఉన్నటువంటి బండి సంజయ్ గారు, ఆయన డిప్యూటీ హోమ్ మినిస్టర్గా
మరి ఎనలేని సేవలు చేస్తున్నటువంటి తరుణంలో ఒక బీసీ బిడ్డగా సౌత్ ఇండియాలోనే ఒక ముఖ్య నాయకుడిగా ఎదుగుతున్న తరుణంలో మరి ఆయన మీద ఏమీ చేయలేనటువంటి ఈ రాజకీయ శక్తులు ఆయనను ఎట్లాగైతే డ్యామేజ్ చేయాలని ఒక కంకణం కట్టుకొని మరి ఆ కుటుంబ చిన్న చిన్న విషయాల్లో మరి ఏదైతే నిన్న మొన్న మనం సోషల్ మీడియాలో కాంప్లైంట్స్ చూస్తున్నామో మరి వాళ్ళ మదరే చెప్తుంది సంవత్సర కాలంగా ఇద్దరు కామన్ ఫ్రెండ్స్గా ఉన్నారు, మరి వివిధ ప్రాంతాలలో పుణ్యక్షేత్రాలలో తిరిగినరు అని చెప్పి ఒక సంవత్సరం నుండి వాళ్ళ పరిచయం కూడా వాళ్ళు చెప్తున్నారు. మరి అటువంటి తరుణంలో వీళ్ళేదో చేసిరని చెప్పి ఇప్పుడు మోడీ గారి సభ నేపథ్యంలో ఈరోజు మోడీ గారు మన ఫస్ట్ టైం మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత తెలంగాణకు వస్తున్న తరుణంలో ప్రజలకంతా తెలియజేస్తూ మరి ఈ యొక్క దీని మీద సమగ్రమైన విచారణ జరిపి మేమందరం కూడా సంజయ్ అన్న గారికి వాళ్ళ కుటుంబానికి మద్దతుగా ఉంటాం. మన న్యాయం జరిగేంత వరకు పోరాడాలి. మరి న్యాయస్థానాల మీద పూర్తి నమ్మకం ఉంది కాబట్టి నిజం నిలకడ మీద తెలుస్తుంది. అంతేగాని ఆయన ఎదుగుదలను చూసి ఓర్వలేని పరిస్థితుల్లో ఉన్న రాజకీయ నాయకులకు కూడా చెప్పపెట్టు లాంటి సమాధానం ఇవ్వాలి. మరి ఒక బంతిని కిందికి ఎంత కొడితే అది అంత రెట్టింపు ఉత్సాహంతో పైకి లేస్తుంది. మరి అదేవిధంగా కూడా బండి సంజయ్ అన్నను ఎంత అనగదొక్కాలని చూస్తే ఆయన కూడా అదేవిధంగా పైకి ఎదగాలని చెప్పి ఆయనకు మేము మా కుల సంఘం జేఏసీ అందరూ కూడా పూర్తి మద్దతు తెలపాలని చెప్పి ఈ మీడియా పరంగా తెలియజేస్తున్నాను. బీజేపీ పార్టీని ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్ళింది. రాష్ట్రంలో ఉన్న అనేక ప్రధాన సమస్యలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించి చేసిన ఒక గొప్ప నాయకుడు. అలాంటి నాయకుడు అప్పుడే ఒకవేళ ఆయన మీద కుట్రలు అప్పుడు జరగకపోతే అప్పుడే ముఖ్యమంత్రి అయ్యేవాడు. అలాంటి వ్యక్తి రేపు రాబోయే కాలంలో మళ్ళీ ముఖ్యమంత్రి ఎక్కడవుతాడో, బీసీల రాజ్యాధికారం ఎక్కడ వస్తుందో అని ఒక అగ్రవర్ణాల కుతంత్రాలతోనే ఇవాళ బండి సంజయ్ మీద లేనిపోయిన ఆరోపణలు చేసింది. కాబట్టి ఇది మేము బీసీలు ఏకతాటిపైకి రావాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్నూరు కాపులు కూడా ఏకతాటిపైకి వచ్చి ఎక్కడికక్కడ ఖండించాల్సిందే. ఖచ్చితంగా బండి సంజయ్ కుమారుడు ఖచ్చితంగా నిర్దోషిగా బయటపడతారనే విశ్వాసం ఉంది. ప్రజలు కూడా విశ్వసిస్తున్నారు. ఈ రాజకీయ కుట్రలో ఎవరు ఇరుక్కుపోదనేది మేము క్లారిటీగా ఇస్తున్నాం. జై మున్నూరు కాపు, జై జై. నా పేరు ఊసా రఘు, హైకోర్టు ప్రెసిడెంట్, ప్రాక్టీసింగ్ అడ్వకేట్. నేను ఈ కాపు మున్నూరు కాపు జేఏసీ సంఘాలకి వన్ ఆఫ్ ది లీగల్ అడ్వైజర్. మా కొలీగ్స్ చాలా మంది ఉన్నారు, నేను వన్ ఆఫ్ ది లీగల్ అడ్వైజర్. మా మిత్రుల ఇన్విటేషన్తో ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మీ అందరికి తెలుసు, ప్రజలకు తెలుసు, టీవీలో మన మిత్రులు చెప్పినట్లు పోక్సో యాక్ట్ ఆపాదించబడింది. లా విల్ డూ ఇట్స్ ఓన్ కోర్స్ ఇన్ ద కోర్ట్. ఆ యాక్ట్ గురించి ఎక్కడ డిస్కస్ చేయకూడదు. మంచా చెడా అనేది కోర్ట్ విల్ డిసైడ్. ఆ యాక్ట్ ఏం చెప్తుందంటే చిల్డ్రన్ ప్రొటెక్ట్ చేయాలి, సెక్సువల్ అబ్యూజెస్ నుంచి, సెక్సువల్ మిస్యూజ్ నుంచి చిల్డ్రన్ ప్రొటెక్ట్ చేసే యాక్ట్ అది, పోక్సో యాక్ట్. అది యాక్ట్ విషయంలో ఇంపోజ్ చేయబడడం జరిగింది. కోర్ట్ విల్ డిసైడ్ వాట్ ఈస్ ద, అండ్ మోర్ ఓవర్ ఇస్ దిస్ ఫ్యామిలీ విల్ ప్రూవ్ దేర్ ఇన్నోసెన్స్ బిఫోర్ ద కోర్ట్. మనం ఎవరో ఈ స్టేజ్లో అక్కడ ఇంటర్ఫియర్ కావాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన లీగల్గా ఏంటంటే ఒక బడుగు బలహీన వర్గాల వ్యక్తి రాజ్యాధికార దిశ వైపు వెళ్తున్నప్పుడు గత 40-50 years నుంచి ఎలా కోర్టు కేసుని, కోర్టు ప్రొసీజర్ని అబ్యూజ్ చేస్తారంటానికి ఈ కేసు ఎగ్జాంపుల్. ఇప్పటి వరకు ఆస్తి కొట్లాటలు, ఈడీ కొట్లాటలు, లేదంటే హత్యలు జరిగేది. ఈ తెలంగాణ స్టేట్లో కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది. రాజ్యాధికారం దిశ వెళ్లే బలుగు బలహీన వర్గాలని పోక్సో కేసుతో మిస్యూజ్ చేస్తాం అనేది కూడా ఒక కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది. ఇది గమనించాలి ప్రజలంతా. తప్పు చేసినోడు డెఫినెట్ శిక్షించబడతాడు అకార్డింగ్ టు కోర్ట్. ఇన్నోసెంట్ కాగలుగుతాడు. కానీ ఈ మధ్యలో ఏమవుతుంది, రెప్యుటేషన్ డ్యామేజ్ చేయాలి. రాజ్యాధికార పైన వెళ్లే బలుగు బలహీన వర్గాలని, అదొక్కటే కాదు, నాట్ బడుగు బలహీన వర్గాలు, ఫార్వర్డ్ క్యాస్ట్ లో కూడా ఒక వ్యక్తి ఎదుగుతున్నాడు ఉన్న పొజిషన్ కంటే వాడిని డ్యామేజ్ చేస్తారు సహజంగా. పొలిటికల్ ప్రాసెస్ లో వన్ ఆఫ్ ది బిజినెస్ ఇది. కానీ అందరు బాధపడాల్సిన విషయం ఏంటంటే ప్రజలు, కామన్ ప్రజలు కూడా ఏం ఆలోచిస్తున్నారు ఈ రోజు అంటే, సాధారణ ప్రజలు కూడా సంజయ్కి రెప్యుటేషన్ ఉన్నది, బండి సంజయ్కి, సెంట్రల్ మినిస్టరు. మీరు మా మిత్రుడు ఒక ప్రశ్న అడిగినాడు, ఎవరు దీని వెనకాల ఉన్నది. దీని వెనకాల ఉన్నది ఎవరు అంటే, ఎవరైతే సంజయ్కి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్, మేము కూర్చుంది ఇక్కడ కుల సంఘం యాజ్ అడ్వైజర్ కూర్చున్నాము. ఏ వ్యక్తులకైతే బలుగు బలహీన వర్గాలు రాజ్యాధికార దిశలో ఎదగకూడదు అనుకుంటారో ఆ వర్గాలు అన్ని పార్టీలో ఉన్నారు. మాకు పార్టీలతో సంబంధం లేదు ఇక్కడ. ఎట్టి పరిస్థితులలో ఈ కుల సంఘమే కాదు, కులం అంటే పెద్ద సైంటిఫిక్ మెథడ్స్ ఏం లేవు, ఎక్కడ ఏ కులమే కూడా ఎక్కడ లేదు. బడుగు బలహీన వర్గాలు కొత్త వర్గం రాజ్యాధికారం వెళ్లే దిశలో జరిగే ఆటంకాలని ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు ఎడ్యుకేట్ అన్నారు.
అనేది ఈ రాంగ్ డూయర్స్ కి తెలవాలి. కోర్టును వాడుకుంటున్నాము. దయచేసి గమనించండి, పోక్సో యాక్ట్ ఎఫ్ఐఆర్ నా చేతిలో ఉంది, ఆ బాబు పెట్టిన కేసు ఎఫ్ఐఆర్ కూడా నా చేతిలో ఉన్నది. మా సోకాల్ మీడియా ప్రెస్ ఎందుకు ఆ 2 ఎఫ్ఐఆర్ టాలీ చేయట్లే? ఎందుకంటే కోర్టులో ఉంది కాబట్టి ఎవరు దాని జోలికి పోకూడదు. ఇది ఫ్యాక్ట్. తప్పు 100% చట్ట ప్రకారం తప్పే, శిక్ష అనుభవించాల్సింది జరిగి ఉంటే. కానీ ధర్మం ఒకటి ఉంటుంది, న్యాయం ఒకటి ఉంటుంది, చట్టం ఉంటుంది. ఈ ధర్మ న్యాయ చట్టాల మధ్య వాళ్ళ పిల్లల్ని అమెరికాలో చదివించుకోండి ప్రొటెక్షన్గా, ఇక్కడ తప్పులు చేసి ఇక్కడ పిల్లల్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టండి నాయకుల్ని ఎదగకుండా. ఇది రాష్ట్రంలో జరుగుతున్నది. దయచేసి సాధారణ ప్రజలు ఇది అర్థం చేసుకున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3 మర్డర్ చేసినారండి, ఈ 3 ప్రజలు చెడ్డగా అనుకుంటున్నారు. వాళ్ళు చెడ్డగా అనుకుంటున్నారు, ఏం చేస్తారు? మన 4 మీద ఏం చేస్తారు? ఫాల్స్ కేసులు పెడతారు, పెట్టి జనాలు అని చెప్తారు వాళ్ళ మీడియాలో. వాళ్ళ మీద కేసులు ఉన్నాయి, మన మీద కేసులు ఉన్నాయి, ఇద్దరం సమానం. ఆ రెప్యుటేషన్ బ్యాలెన్స్ చేయడం కోసం చేసినటువంటి కుట్ర ఇది. సంజయ్ అనే వ్యక్తి 0 నుంచి అటానమస్ గా ఇండిపెండెంట్ గా ఎదుగుతున్న వ్యక్తి, ఎదిగిన వ్యక్తి, ఎదగాల్సిన వ్యక్తి. ఇవాళ మోడీ గారు వస్తున్నారనో, నిన్న ఏదో రూలింగ్ గత గవర్నమెంట్ లో ఏదో ప్రాజెక్ట్ లో మోసం జరిగిందనో, ఎవరో ఇది ABCD కలిసి గవర్నమెంట్ ఫామ్ చేస్తుంటే కలవద్దని చెప్పడం కోసం లోపల ఇది సందర్భం కాదు. చాలా విషయాలు బయటలో పెట్టాల్సినవి ప్రజలకు అర్థం చేసుకుంటున్నారు. కామన్ మ్యాన్ కి అర్థమవుతుంది కోర్టుని ఏ పార్టీ ఎప్పుడు ఎందుకు వాడుకుంటుంది, ఎవరికి ఎగెన్స్ట్ గా వాడుకుంటుంది. 10 ఏళ్ల తర్వాత కోర్టు జడ్జిమెంట్ నేను ఎక్విటల్ అయితే ఇవాళ కేసు పెట్టినారు, నేను పోటీ చేయను. రాహుల్ గాంధీ అట్ట వ్యక్తినే డిస్క్వాలిఫై చేసిన నాయకత్వం ఉన్న దేశం మనది. కాబట్టి పొలిటికల్ గేమ్స్ లో అనెథికల్ ఈవెంట్స్ కి రాబోయే నెక్స్ట్ జనరేషన్ దయచేసి అమ్మాయి చెప్పకూడదు. పోక్సో యాక్ట్ ప్రకారం అమ్మాయి పేరు చెప్పకూడదు. రేపు అమ్మాయి లైఫ్ స్పాయిల్, పిల్లల లైఫ్ స్పాయిల్, వీళ్ళ రాజకీయ కక్షలలో వాళ్ళ లైఫ్ స్పాయిల్ చేసే రాజకీయ నీచమైన ఎత్తుగడల్లో ఉన్నటువంటి సిస్టమ్ లో మనం ఉన్నాం. దాన్ని ఎదుర్కోవడం కోసమే మేము కూర్చున్నాం ఇక్కడ. దయచేసి విన్నందుకు థ్యాంక్స్ అండి. 100% కోర్ట్ విల్ డూ ఇట్స్ ఓన్ కోర్స్. తప్పుంటే శిక్షిస్తారు, అనుభవిస్తానికి రెడీగా ఉన్నాడు. ఇప్పుడు మీరు నేను జడ్జిమెంట్ చేయలేము. పొలిటికల్ రెప్యుటేషన్, గాంధీ కొడుకు వాళ్ళ అడ్రస్ లేదండి. ఆఫ్టర్ ఈయన వీరంతా అది సెకండరీ మ్యాటర్. పొలిటికల్ రెప్యుటేషన్ డ్యామేజ్ చేసడం కోసం చేసిన కుట్రలో భాగమే ఇది. దీని రిజల్ట్స్ వచ్చినట్టు మళ్ళీ కలుద్దాం. ఎఫ్ఐఆర్ ఉంది, ఎవరన్నా ఇండియాలో చెప్పకూడదు. ఇప్పుడు మీ దయచేసి ప్రెస్ అంతా ఎఫ్ఐఆర్ తీసేసుకోండి. ప్రతి ప్రజలకు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వండి. పోక్సో యాక్ట్ లో పెట్టిన సెక్షన్స్ సేమ్ లాంగ్వేజ్ ఆఫ్ ద కాంటెంట్స్ ఎఫ్ఐఆర్ లో ఉంది. ఇది ఇప్పుడు చెప్పకూడదు మేము, ఎందుకంటే కోర్టు విల్ డిసైడ్. డెఫినెట్లీ న్యాయం జరుగుతుంది. నేను బండి కేసుని సపోర్ట్ ఇక్కడ ఎవరు చేయట్లేదు, దయచేసి అర్థం చేసుకోండి. కోర్టు విల్ డూ ఇట్స్ ఓన్ కోర్స్. అది క్వశ్చన్ కాదు అక్కడ. మీరు లీగల్ ఆస్పెక్ట్స్ లో ఎందుకంటే అడ్వకేట్ చెప్తున్నాను, మీ ఎఫ్ఐఆర్ చదవండి, మీరు చూసుకోండి, తెలిసిపోతుంది. అది ఇప్పుడు మనం డిసైడ్ చేయలేము. ప్రెస్ చేయలేదు, మేము చేయలేము, కుల సంఘం చేయలేదు. బ్యాక్వర్డ్నెస్, అది బ్యాక్వర్డ్నెస్ అప్గ్రేడ్ అయ్యే మూవ్మెంట్ జరిగేటువంటి ఆటంకాల్లో ఇది ఒక పార్ట్. పొలిటికల్ అప్గ్రేడేషన్ లో 100% ఇది ఫ్రేమ్ చేసినారు. మేము ఆ కేసుకు ఇంటర్ఫియరెన్స్ ఇక్కడ లేదు ఎవరికి. కోర్టు ఏం డిసైడ్ చేస్తే దానికి కమిట్ అవుతారు. ఒకటి, రాబోయే GHMC ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్ లో జరగబోయే సంజయ్ రెప్యుటేషన్ తో వచ్చే రిజల్ట్స్ ని అడ్డుకోవడం కోసం వేసిన కుట్ర ఇది. దాంట్లో అందరూ ఉన్నారు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్. నాకు నీకు కుల సంఘం, ఇక్కడ మీరు వచ్చింది కుల సంఘం మీటింగ్ కి.